దొంగలన్నాక నగలు నగదు ఎత్తికెళ్ళడం మామూలే. కానీ రాజస్థాన్లో వెరైటీగా గుడిలో గంటలు మాయం చేసేస్తున్నారు. వాటితో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ భక్తులు మాత్రం ఓ రేంజ్లో పోలీసులపై విరుచుకుపడుతున్నారు. దొంగ బ్యాచ్లు రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని సుత్తి లేకుండా సూటిగా నిలదీస్తున్నారు. ఇంతకీ గంటల తస్కరణ వెనుక మర్మమేంటి? రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా బాబు మహారాజ్ ఆలయం ఇది. ఈ ఆలయాన్ని టార్గెట్ చేశారు దొంగలు. రాత్రి 1 గంట సమయంలో ముఖానికి మాస్క్లు ధరించొచ్చారు. కట్టర్ సాయంతో గొలుసులు, వైర్లు కత్తిరించారు. దాదాపు 70 ఇత్తడి గంటలను ఎత్తుకు వెళ్లిపోయారు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది గంటలు కనిపించకపోవడంతో షాక్ అయ్యారు. సీసీ ఫుటేజ్ తిరగేయగా దొంగల బరి తెగింపు కళ్లకు కట్టింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో దొంగతనం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ జరిగాయన్నాడు పూజారి రూప్ సింగ్. గంటలతో పాటు తన బైక్ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చోరీ జరిగినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యాన్ని క్యాష్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. सवेरे आए हम तो तुम 5:30 बजे तक पता लगा कि घंटा पूरे मंदिर में तक आए कटे गए। घंटा होंगे 70-80 घंटा। पुलिस आई है और कह गई है कि बाल फिर आ रहे हैं दोबारा रजिस्टर लेकर। దొంగలెవరో కానీ హుండీని టచ్ చేయలేదు. దేవుడి విగ్రహం దగ్గరకు అసలే వెళ్లలేదు. కేవలం గంటల్ని మాత్రమే ఎత్తుకు వెళ్లారు. వీటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాట్రోలింగ్ చేయడం మర్చిపోయారు, కనీసం ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేయాలంటున్నారు. గంటల్ని ఎత్తుకు వెళ్ళింది లోకల్ దొంగలేనా, అంతరాష్ట్ర ముఠాల పనా? గంటల్ని ఎత్తుకు వెళ్లడం వెనక అసలు కథేంటి? పోలీసుల విచారణలోనే తేలాల్సింది. పది రోజుల క్రితం ఇట్టాంటి గ్యాంగే నిర్మల్ జిల్లా బాసర ఆలయంలోకి ఎంటర్ అయింది. 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీని దోచుకు వెళ్ళింది. ఈ దోపిడీ సీన్ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో దొంగల వేట ముమ్మరం చేశారు. సాంకేతిక సాయంతో దొంగల బ్యాచ్ ని అరెస్ట్ చేశారు. పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ దగ్గర నుంచి దొంగిలించిన సొత్తును సీజ్ చేశారు. వీళ్లంతా పాత నేరస్తులుగా గుర్తించారు. రైల్వే సౌకర్యమున్న ఏరియాల్లో చోరీలు చేయడం ఈ ముఠా స్పెషాలిటీ. కిరీటం అమ్మేందుకు రైల్లో నాందేడ్కు వెళ్తూ అడ్డంగా దొరికిపోయింది. బంగారం, వెండి ధర పెరగడంతో దొంగలు రూట్ మార్చారు. ఇళ్లకు కన్నాలు వేయకుండా ఎవ్వరూ ఉండరనే ధీమాతో టెంపుల్స్ ని టార్గెట్ చేస్తున్నారు. భక్తులు మాత్రం ఆలయాల పరిసరాల్లో పోలీసులు పాట్రోలింగ్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.